శివల నిశ్చితార్థం కోసం గగన్ అన్ని కార్యక్రమాలని పూర్తి చేసి ఉంటారు. భూమి అయితే బ్లూ కలర్ శారీ కట్టుకొని అందంగా తయారైపోయి ఉంటుంది. బావా, పూరి శివల నిశ్చితార్థంలో పూరి తరపున ఎవరు నిశ్చయ తాంబూలాలు తీసుకోబోతున్నారు బావా అని భూమి అడగడంతో, ఇంకెవరు, అన్నయ్య వదిన స్థానంలో మనమే ఆ తాంబూలాలు తీసుకోబోతున్నాం అని గగన్ చెప్తే, మరి మా తమ్ముడు శివ తరపున అని భూమి అంటుంది. అమ్మ ఉంది కదా భూమి, ఎవరినో ఒకరిని ఏర్పాటు చేస్తుందిలే అని గగన్ అంటాడు. అవునన్నట్లుగా అక్కడే ఉండి శారద చాలా నవ్వుతూ సమాధానం చెప్తూ ఉంటుంది. బావా, ఎవరూ లేని అనాథలాగా ఎవరో తాంబూలాలు మా తమ్ముడి తరపున తీసుకోవటం ఏంటి బావా అని భూమి అంటే, మరి ఎవరు తీసుకుంటే బాగుంటుందని నీ ఉద్దేశం అని గగన్ అంటాడు. మా అపూర్వ పిన్ని తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అని భూమి టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది. దాంతో గగన్ శారద చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. శివ అమ్మ నాన్న నన్ను కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకున్నారు, పెంచి పెద్ద చేశారు. ఈరోజు వాళ్ళు ఈ లోకంలో కూడా లేరు. అందుకే శివ తండ్రి స్థానంలో నా తండ్రిని నిలబెట్టాలని నేను ఆశపడుతున్నాను బావా అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉండటంతో, భూమి మంచితనానికి గగన్ ఫిదా అయిపోతాడు. సరే అలాగే చేద్దాంలే అని గగన్ చెప్పటంతో ఇక భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటే, శారద చాలా సంతోషపడుతూ భూమి వైపు చూస్తూ ఉంటుంది. ఇక గగన్ భూమి ఇద్దరు ఒకరిని ఒకరు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు శరత్ చంద్ర అపూర్వని ఒప్పించటానికి గగన్ ఏం తిప్పలు పడతాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.